రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, కానీ ఒక విచిత్రమైనటువంటి టైప్ రాజగోపాల్ రెడ్డి. ఏంటి అంటే వ్యక్తిగతంగా మనిషి మంచోడు, ఎవరైనా అడిగితే సాయం చేస్తాడు. రాజగోపాల్ రెడ్డికి తెలియంది ఒక నీతి ఉంది. ఆ నీతి ఏంటంటే, నేను నీ మీద రాళ్ళేస్తా కానీ నువ్వు నాకు పూలు ఇవ్వాలి, నువ్వు నాకు పనులు ఇవ్వాలన్నటువంటి పాలసీ. పార్టీని బదనాం చేస్తా కానీ పార్టీ నాకు పదవులు ఇవ్వాలి. పార్టీ పదవులు ఇవ్వకపోతే పార్టీని ఎంతటి వరకైనా పార్టీలో కీరోలు పాత్ర ఎవరు ఉన్నారో వాళ్ళ మీద మన్ను వస్తే అయిపోయి పార్టీ ఏముంది, పార్టీ కట్టం అయిపోతుంది. ఈ సిస్టాన్ని ఆయన ఫాలో అయ్యండి. చూడండి, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మీరు బాగా చూడండి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవదు. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ స్టేట్మెంట్ ఇట్లా ఒక చిన్నపిల్లగాడు కూడా చేయడు. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవడైనా ఉంటే తండ్రి కొట్టినగానన్నా కొడుకు అట్లా చేయడు. కానీ రాజగోపాల్ రెడ్డి ఇలాంటి సునాయాసంగా చేస్తాడు. ఒక వ్యక్తి గొప్ప లీడర్ ఎప్పుడైతాడు? తన మీద బురద పడ్డ తానున్న పార్టీని కాపాడుకోనికి ప్రయత్నం చేసినోడు గొప్ప లీడర్. అది చేస్తున్నది కార్యకర్తలు. ఇలా పదవులు రాకున్నా, ఎవరు గుర్తించకున్నా, ఎవరు గాంధీ భవన్ కోసం మందలియకున్నా, కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళు నిజమైన గొప్పవాళ్ళు. మనకు పదవులు వచ్చినా, అవకాశాలు వచ్చినా, మనం పార్టీని దూషించినా, పార్టీలు మారినా, మళ్ళీ పదవి లేకపోతే, మంత్రి పదవి లేకపోతే దూషణలు చేయడం అలవాటు అయిపోయింది.